అందరికి నమస్కారం. నేను విక్రమ్ కొల్లూరు. ఈరోజు మళ్ళీ మన సర్వేజన సుఖినో భవంతు శీర్షికలో భాగంగా సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్ జయంత్ చెల్లా గారు, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రెసిడెంట్ కవిత గారు మనతో సంభాషించడానికి వచ్చారు. వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్, వాళ్ళు చుట్టూ చూస్తున్న పరిస్థితులు, వాళ్ళు దానికోసం ఏం చేస్తున్నారు అనే విషయాలపై మనం ఇప్పుడు చర్చించుకుందాం. నమస్కారం అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. నమస్తే. సో ముందుగా అందరికి ఇప్పుడు మనం కలిసినప్పుడు అడిగేస్తున్నాం, ఎలా ఉన్నారు అని అడగడం మామూలుగా అయిపోయింది. కొంచెం మెల్లగా జాగ్రత్తగా అడగాల్సి వస్తుంది. ఎలా ఉంది మీ ఆరోగ్యాలు, ఎలా ఉన్నాయి మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? అందరు బాగున్నదండి. మేము ఈ కరోనా వైరస్ తోటి లాస్ట్ ఆల్మోస్ట్ 3 వీక్స్ నుంచి ఇక్కడే ఇంట్లోనే ఉంటున్నాము. బయటికి వెళ్ళడం చాలా తక్కువ అవుతుంది. ఏదన్నా అత్యవసర పరిస్థితులు ఉండి గ్రోసరీ షాపింగ్ అటువంటి దానికి వెళ్తున్నాము. మిగతా రోజుల్లో ఇంట్లోనే. మా 2 పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. సో నలుగురము ఇంట్లోనే ఉంటున్నాము. ఇంకొక అంటే ఇంట్లో అంటే ఈవినింగ్ మాకు నేబర్హుడ్ లో కొంచెం వాకింగ్, రన్నింగ్ అటువంటివి చేస్తున్నాం. ఓకే ఓకే. ఇప్పుడు మీది బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి దాని గురించి ఏమైనా అడగాలంటే, మీకు ఇప్పుడు అసలు దీనివల్ల ఇంపాక్ట్ ఎలా అయింది? ఐ మీన్, వాట్ ఆర్ యూ ఫేసింగ్ అండ్ వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ విత్ యువర్ ఓన్ బిజినెస్ అబౌట్ ఆల్ దిస్ థింగ్స్? మా బిజినెస్ అండి, మేము లాస్ట్ మార్చ్ మిడిల్ నుండి మా అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫస్ట్ ఆప్షన్ లాగా ఇచ్చాము. దాని తర్వాత మ్యాండటరీ చేశాము, ఎవ్రీబడి షుడ్ వర్క్ ఫ్రమ్ హోమ్. తర్వాత ఆఫీస్ కు ఏదన్నా ఎమర్జెన్సీ టైంలో వచ్చి ఏదన్నా మర్చిపోతే తీసుకొని వెళ్ళడము, అట్లా ఫ్యూ మినిట్స్ అంతేగాని ఆఫీస్ లో నుండి వర్క్ చేయడానికి ఎవరికి మేము అవకాశం ఇవ్వలేదు. సో కనుక అందరూ ఆఫీస్ నుండే వర్క్ చేస్తున్నాము. మా క్లయింట్స్ గవర్నమెంట్ క్లయింట్స్ కనుక, ఫెడరల్ గవర్నమెంట్ క్లయింట్స్ కాదుగా కనుక మా ప్రాజెక్ట్స్ కూడా అందరికి అన్ని ప్రాజెక్ట్స్ లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ మాకు ప్రాజెక్ట్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఉన్నాయి. అన్ని ప్రాజెక్ట్ సైట్స్ లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఒక ప్రాజెక్ట్ మాత్రము వాళ్ళు మేము ఆఫీస్కి రమ్మంటున్నారు. ఇప్పుడైతే వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ అంటే ఇంపాక్ట్స్ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కొంచెం కలవడం తక్కువ అవుతుంది కానీ, బట్ ఈ కాన్ఫరెన్స్ కాల్స్ అవుతున్నాయి, వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ అవుతున్నాయి రెగ్యులర్ గా. జూమ్ తోటే కానీ, ఇంకా వేరే వెబ్ఎక్స్ తోటే కానీ అటువంటి కాన్ఫరెన్స్ కాల్స్ అవుతున్నాయి. అందరూ గవర్నమెంట్ కూడా అంతా బాగా యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారు. మేము కూడా ఎంప్లాయీస్ కూడా అందరూ చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు తెలిసి మీ ఎంప్లాయీస్ లో కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్స్ లో కానీ ఎవరైనా ఇంపాక్ట్ అయ్యారా డైరెక్ట్ గా? మాకు తెలిసిన వాళ్ళు ఒక ఎంప్లాయీ అండి, కొలరాడోలో ఉంటారు వాళ్ళు. కొలరాడోలో వర్క్ చేసే ఎంప్లాయీ, ఫీమేల్ ఎంప్లాయీ. ఆమెకు ఇంపాక్ట్ అయ్యిండ్రు కానీ తొందరనే తర్వాత టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది కానీ విత్ ఇన్ 1 వీక్ లో మళ్ళీ రికూపరేట్ అయ్యి అది క్వారంటైన్ అయ్యిండ్రు. క్వారంటైన్ అయినా కానీ మళ్ళీ షీ వాంటెడ్ టు గెట్ బ్యాక్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానని చేస్తున్నారు. సో వాళ్ళు అమ్మాయి ఫిమేల్ ఎంప్లాయీ అక్కడ పాజిటివ్ వచ్చినందుకు ఆఫీస్ మొత్తము దాన్ని స్పెషల్ క్లీనింగ్ చేశారు కొలరాడోలో. సో గవర్నమెంట్ బిల్డింగ్ లో వర్క్ చేస్తారు కనుక గవర్నమెంట్ బిల్డింగ్ అంతా చాలా క్లీనింగ్ చేశారు. మాకు ఇక్కడ రెస్టర్న్ ఆఫీస్ లో కూడా మా వర్క్ చేసే ఎంప్లాయీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కు పాజిటివ్ వస్తే మేము రెస్టర్న్ ఆఫీస్ కూడా డీప్ క్లీనింగ్ చేసి, స్పెషల్ క్లీనింగ్ చేసి అక్కడ కూడా అంతా చేశాము. సో పెద్ద ఎంప్లాయీస్ కు కూడా పెద్ద ఇంపాక్ట్ ఏం లేదండి, అందరు బాగానే చేస్తున్నారు. ఓకే ఓకే. అదే ఎవరిని చూసినా అందరం, ఇప్పుడు మీరైనా మేమైనా అందరం వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాము. ఒకళ్ళనొకళ్ళు పర్సనల్ గా కలుసుకోలేకపోతున్నాం. మామూలుగా మాట్లాడుకునే మాటలు అలాంటివి ఉండట్లేదు. అఫీషియల్ గా మీటింగ్స్ పెట్టుకుని మాట్లాడడమే తప్ప రోజువారీ మాటలు అవ్వట్లేదు అన్న ఆలోచనతో ఇగో ఈ సర్వేజన సుఖినో భవంతు అని ఇలా మొదలెట్టి ఒక కమ్యూనిటీ ఫీలింగ్ మళ్ళీ తీసుకొద్దాము. మేము మీకోసం ఉన్నాము, మీరేం ఫేస్ చేస్తున్నారు, మేము అది ఫేస్ మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఫీలింగ్ వస్తుంది అన్న దీంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము.
ఐఎమ్ ష్యూర్ కవిత గారు మీ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంలో ఈ పాటికి చాలా మంది మీతో కమ్యూనికేట్ చేసే ఉంటారు ఈ విషయం అయ్యి. మీరు ఎలాగా హ్యాండిల్ చేస్తున్నారు యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫోరం? హౌ ఆర్ యూ డీలింగ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ దట్ యు ఆర్ గెటింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కన్సర్న్స్ ఇన్ ద కమ్యూనిటీ? హౌ ఆర్ యూ హ్యాండ్లింగ్ దమ్? అంటే మాకు మోస్ట్ ఆఫ్ ద రిక్వెస్ట్లు అయితే ఇవి మాస్క్ల గురించి వస్తున్నాయి. ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్లలో వాళ్ళ ఎవరో ఒక పిల్లలు దే ఆర్ ఇన్ ద హెల్త్ కేర్ టీమ్లో, హెల్త్ కేర్ ప్రొఫెషన్లో ఉంటారు కదా. సో లైక్ మనకు ఆ సప్లైస్ లేవని వెరీ మచ్ కన్సర్న్ ఉన్నారు. సో దాని గురించి లైక్ ప్లీజ్ ట్రై టు డూ సంథింగ్ అని అనుకుంటే, అండ్ మాకు టీడీఎఫ్లో వీ హ్యావ్ లైక్ డిఫరెంట్ సిటీ చాప్టర్స్ ఉన్నాయి బాగా. సో ఆ సిటీ చాప్టర్స్ వాళ్ళు కూడా సొంతంగా దే ట్రయింగ్ టు హెల్ప్ ద సొసైటీ అవన్నీ. ఆల్రెడీ కొంచెం మనకు మాస్కులు ఆర్డర్ కూడా చేయొచ్చు. సో లైక్ సర్జికల్ మాస్కులు కాకుండా ఇవి N95 ఉంటాయి కదా, సో విచ్ ఇస్ వెరీ ప్రొటెక్టివ్ అన్నాయి. అవి ఆల్రెడీ కొన్ని సిటీ చాప్టర్స్ ఆర్డర్ చేసి దే ఆర్ గివింగ్ టు ద లోకల్ హాస్పిటల్స్ అండ్ లోకల్ హెల్త్ కేర్ వాళ్ళకి ఇస్తున్నారు. అండ్ ఆల్సో మా టీడీఎఫ్ ఫ్యామిలీలో కూడా పిల్లలు కూడా they're trying to do some GoFund, like చేసి they're trying to collect some funds towards this. ఇంకా అదే కాకుండా కొంచెం సీనియర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకు ఇట్ ఇస్ బయటికి వెళ్ళి చేయాలంటే కూడా ఇక్కడ లోకల్ సీనియర్ లివింగ్ సెంటర్ కూడా అప్పుడప్పుడు నేను విజిట్ చేసేదాన్ని. సో టు స్పెండ్ సమ్ టైమ్ అట్లా. సో అందులో ఒక ఆమె మాకు ఇండియన్ అమ్మాయి పనిచేస్తుంది. సో ఆమెతోటి కూడా నేను టచ్ లో ఉన్నాను. సో ఆమె కూడా లైక్ ఈ మాస్కులు లేవు, ఎందుకంటే సీనియర్స్ ఆర్ గెటింగ్ మోర్ ఇంపాక్టెడ్ కదా ఏదన్నా వస్తే. సో వీఆర్ వెరీ కేర్ఫుల్గా ఉండాలని. సో అంతా తన నేబర్హుడ్ నుంచి అందరినీ, అసలు ఇది మ్యాథ్స్ షార్టేజ్ ఉండకముందే షీ వాజ్ వెరీ మచ్ ప్రిపేర్డ్ అన్నట్టు. సో ఇది కావాలి, రిక్వెస్ట్ కావాలి అని తను రీచ్ అవుట్ అయింది. అండ్ అట్లాంటి వాళ్ళకు కూడా వి ట్రయింగ్ టు వాలంటీర్స్ ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఏంటంటే వాళ్ళకు కొందరికి ఇప్పుడు సీనియర్ లివింగ్ సెంటరే కాకుండా మామూలుగా ఇళ్లలో కూడా ఉంటారు కదా. సో వాళ్ళకి ఎవరన్నా ఇట్లా గ్రాసరీస్ ప్రొవైడ్ చేయడము, లైక్ బికాస్ దే క్యాన్ కమ్ అవుట్ అట్లా అని ఉంటుంది కదా అది. అండ్ రీసెంట్ గా కూడా మాకు లోకల్ వేరే ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి కదా, నాట్ తెలుగు, లైక్ నార్త్ ఇండియన్ కొంచెం జెనరిక్ ఆర్గనైజేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి మాకు లోకల్ గా, ఇండియన్ ఆర్గనైజేషన్స్. సో వాళ్ళు కూడా మనకి ఇప్పుడు స్టూడెంట్స్ కూడా వెన్ దిస్ బికేమ్ ఏ లాక్డౌన్, చాలా మంది కొందరు డామ్స్ లో ఉంటారు. సో వాళ్ళకి డామ్స్ వెకేట్ చేయమని అంటే వేర్ విల్ దే గో అట్లా. సో అప్పుడు ఆ సిచ్యువేషన్ వల్ల ఏం చేయాలి అది అన్నప్పుడు ఇండియన్ ఎంబసీ నుంచి కూడా కాంటాక్ట్ తోటి మాట్లాడుకొని మేము రెగ్యులర్ గా వీ హ్యాడ్ సమ్ కాన్ఫరెన్స్ కాల్స్. సో అందులో ఎవరు ఎట్లాంటిది పిచ్చింగ్ చేయగలరు, సమ్ పీపుల్ కెన్ అకామిడేట్ దెమ్ అట్ దే హోమ్, వాళ్ళ ఇళ్లలో కూడా కొందరు అకామిడేట్ చేసుకోవచ్చు, కొందరు మనీ ఇచ్చి హోటల్స్ లలో ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఈ లైక్ as a talk to the universities international department. సో ఏదన్నా వాళ్ళు ఏమైనా పర్మిషన్ ఇస్తారా, లెట్ దెమ్ కంటిన్యూ టు స్టే ఇన్ ద డామ్. లేదు అంటే దెన్ వాట్ ఆర్ ద అదర్ సిచ్యుయేషన్స్ వేర్ వీ కెన్ ట్రై టు హ్యాండిల్ దెమ్. సో అట్లాంటివన్నీ వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు దే క్యాంట్ వర్క్ ఆన్ క్యాంపస్ అట్లాంటివన్నీ లేవు కదా. సో ఫైనాన్షియల్ సపోర్ట్ ఆల్సో మనం ఇవ్వాలని చూసాం అన్నట్టు. But luckily universities agreed, like they can stay or they can go to India or like go to their friends places atlani. Atlant time lo even I offered like a financial support offer chesanu. And also maku like we have like one more home still with recent ga intik move ayyamu. So a home good available undi ani cheptanu. If there is a need, if some people want to come and live in that house also, it can accommodate 15 people, ఎందుకంటే 3 levels ఉంది కాబట్టి అది కూడా నేను ఆఫర్ చేశాను. సో అండ్ మెడిసిన్స్ కూడా పీపుల్ ఇఫ్ దే క్యాన్, ఇండియన్ ఎంబసీ తోటి కూడా లైక్ ఇండియా నుంచి మనకు రావడం ఫ్లైట్స్ లేవు కదా. సో బేసికలీ లైక్ సమ్ పేరెంట్స్ మనకి విజిటింగ్ ఉండి వాళ్ళకి మెడిసిన్స్ లేకపోతే, సో అవి కూడా కొంచెం మాకు లోకల్ గా కూడా డాక్టర్స్ ఉన్నారు అండ్ మా టీడీఎఫ్ లో కూడా డాక్టర్స్ ఉన్నారు. And Detroit lo we have Bharat Naravetla, and he is also helping lot of people. And Dr. Divesh Anireddy,
బే ఏరియాలో ఉంటాడు. తను కూడా ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్. ఇండియాలో కూడా హీ డస్ లాట్ ఆఫ్ చారిటీ సర్వీసెస్ చేస్తాడు, గాంధీ హాస్పిటల్ అట్లా. అండ్ గోపాల్ గాడే ఈజ్ ఆల్సో ఫ్రమ్ బే ఏరియా. ఆయన కూడా ఎప్పటి నుంచి ఎక్స్పీరియన్స్. సో వీ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ డాక్టర్స్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్. ప్రెసెంట్ పాస్ట్ నుంచి కూడా కొందరు ఉన్నారు. సో వీఆర్ ట్రైంగ్ టు డూ సమ్. ఇప్పుడు ఏమైతుందంటే అందరికి కరోనా, లైక్ వాట్ ఈస్ ఇట్, వాట్ ఆర్ ద సిమ్టమ్స్, హౌ, వాట్ డూ ఐ డూ, like there is so much things are going on. When you're in lockdown, you try to Google them and then get, like, not needed information also. So atlanti variki ippudu some New Jersey lo baga impact ayindi. So New Jersey organization trying, like, infection disease specialist to call pettukunnaru, FaceTime call. So for those things, it doesn't mean, it doesn't matter which organization you are, right? So you have to work with all organizations and to get as much help as you can to the community. So so usually I have a lot of groups and stuff. I'm very much associated with different current organization, different organizations, and ladies are like groups and avani. So definitely I pitch in and try to post everywhere. So whoever sees it, they get that help, they get the support avani chestarani. So my main like trying to do in a different areas lala. So but definitely మాకు నేబర్హుడ్ లో కూడా లైక్ తను మెన్షన్ చేస్తున్నట్టు, లైక్ ఈ మిలియన్ మాస్ ఛాలెంజ్ లో ఐ స్టార్ట్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్. అండ్ ఐమ్ ట్రైంగ్ టు ఎంకరేజ్ ఆల్ ద పీపుల్, లైక్ ఊరికనే ఉండే బదులు trying, if people can sue, at least provide the supplies, research for this elastics and cotton fabric, doing ironing and fabricing and all that stuff. So my PDF Denver chapter also, they're doing an amazing job also. So they are doing like this million mask laganti వాళ్ళ local department lo చేసుకుంటున్నారు. And also Akshay Patra అన్న దానికి they're supplying the food. And వాళ్ళ team కూడా they're like sending all these thank you notes for all these people doing the food. ఇక్కడ కూడా we are trying to look into the food shelters because మన కొందరికి వస్తున్నాయి కానీ but not. And also back home kuda, like there are some needs that people need, some groceries avanni kavalante they're reaching out. And then there are some programs like they are like Nalgonda NRI, there is a group like they're contributing and helping the people. And not only from ante manaku Telangana government nunchi kuda potadi, but there are some areas where people know like more information, they want to reach out, మనకు రీచ్ అవుట్ అయితే వాళ్ళ కోసం అట్లా చేస్తున్నాం. అండ్ ఆల్సో రీసెంట్ గా ఆస్ట్రేలియా నుంచి కూడా సమ్ like because there are no flights to India కదా, they got stuck. So people are trying to reach out to us, and people like got detained like in customs ikkada local kuda aithe they're trying to reach out to us because they want to go back but they're not able to go back, no flights ani. So individual request atlanti chaalane vastunnai. So trying to connect them to the Indian embassy if they can help us, how they can look into them, they get proper vegetarian food avanni atlanti anni chustunam annattu. As need comes, we are trying our best to do whatever we can. And oh, that's a lot of things. That's really lot of things. ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ స్టూడెంట్స్ డార్మ్స్ అన్న సిచ్యువేషన్ రాగానే మనకి ఆ న్యూస్ లో వచ్చింది, మనం దాని గురించి మాట్లాడుకున్నాం, బాధపడిపోయి అయిపోయాం. కానీ ఒక్కసారిగా నాకు అది గుర్తురాలి. మీరు చెప్పిన తర్వాత అరే అవును కదా వాళ్ళ పరిస్థితి ఏంటి అని గుర్తొచ్చింది. ఐ అప్రిషియేట్ వాట్ యూర్ డూయింగ్ దేర్. మీరు రీసెంట్ గా ఇండియా కూడా వెళ్ళి కొన్ని యాక్టివిటీస్ ఫినిష్ చేసుకుని వచ్చారు అన్నారు కదా. హౌ ఇస్ ఇట్ బీయింగ్ హ్యాండిల్డ్ బ్యాక్ దేర్ యాజ్ పార్ట్ ఆఫ్ TDF ఆర్ ఎనీథింగ్ బ్యాక్ దేర్ ఇన్ ఇండియా? కరోనా వైరస్ గురించి ఏమైనా యాక్షన్స్ అయినా సరే, TDF ఇనిషియేటివ్స్ అయినా సరే. Recent ga when India ki vellinappudu we have a TDF India team also akkada undi. So they've been like in touch with the government programs, and also they manaku regular school activities and senior challenged school Sadhana school అని ఉంది. And దాంట్లో కూడా some people are active there. And villages లో కూడా we have manaku TDF nunchi we have like 2 national projects going on very actively. TDF Jai Kisan, that is a farmers project. ఇంకొకటేమో తెలంగాణ మనబడి అని, మన తెలంగాణ బడి అని. And so
TDF Jai Kisan ki Preeti Challat, and she's the chair for that. She's coordinating that. And మాకు ఒక volunteer Ratnakar Gulapelli అని వరంగల్ నుంచి ఉంటాడు. So he's like looking into all these farmers issues. వాళ్ళకు కూడా కొంచెం ఇవి కావాలి కదా, groceries అట్లా minimum needs and all. So we are getting like మాకు inform చేస్తే we are trying to help something in that area. And మన తెలంగాణ buddy also is going on. And Bapu Reddy అని అట్లాంటాలో ఉంటాడు. దే బీన్ డూయింగ్ ఏ అమేజింగ్ జాబ్ హెల్పింగ్ ద చిల్డ్రన్ ఇన్ నీడ్ అండ్ ఇండియాలో. సో వాళ్ళు కూడా దే డూయింగ్ సమ్ సర్వీసెస్ దేర్. సో మాకు బేసికలీ ఇట్లా నీడ్ బేసిస్ లో వీఆర్ గెటింగ్ సంథింగ్ రిక్వెస్ట్ అండ్ దెన్ వీఆర్ లుకింగ్ ఇన్ టు ఇట్. And but we want to do more proactively, like like reach out to more people in the India wherever the need is. Right. ఇప్పుడున్న పరిస్థితిలో వాట్ ఆర్ యువర్ టాప్ ఆఫ్ ద లిస్ట్ రిక్వైర్మెంట్స్? అంటే మీకు రిక్వెస్ట్ అయితే వస్తున్నాయి అండ్ యు ఆర్ ట్రైయింగ్ టు డూ దిస్ ప్రొయాక్టివ్లీ, బట్ ఈజ్ దేర్ ఎనీథింగ్ దట్ యూ నీడ్ దట్ ఆల్ ద వ్యూవర్స్ మైట్ వాంట్ టు నో? అండ్ ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏమైనా హెల్ప్ చేయాలి అంటే వాట్ ఈస్ దట్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఫ్రమ్ పీపుల్ లైక్ అస్? అంటే బేసికలీ మోర్ ఎక్కడైనా ఇక్కడైనా అక్కడైనా మాస్ ఇస్ అ డెఫినెట్ రిక్వైర్మెంట్. లాట్ ఆఫ్ లైక్ వాళ్ళకు లోకల్ మనకి ఇండియాలో కూడా వేరే సిచ్యువేషన్స్ కదా, హెల్త్ కేర్ సిస్టమ్ ఇస్ ఎట్లుంది అట్లే అని. సో దానికోసం అండ్ మెడిసిన్ దీనికోసం కూడా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ నీడ్ ఫర్ దాట్. సో అదైతే ప్రయారిటీ ఉంది. అండ్ ఆల్సో దీస్ rural areas lala more focused, we want to focus more on the rural areas because city anta ante there is some availability for them, right? So only rural areas we are trying to reach out to, because different different people have or belong to different rural areas kada. So వాళ్ళ నుంచి వాళ్ళకు like day to day needs, like వాళ్ళకు ఏమి, because they can't go out, they're not able to work, and groceries whatever మనకు లివింగ్ కావాల్సినవి కావాలి కదా. సో త్రూ గవర్నమెంట్ ఆల్సో డూయింగ్ సమ్ ప్రోగ్రామ్స్, బట్ నాట్ many know about those programs kada. So we're trying to connect them with the government programs and them danto chesi at least we want to help as much we can, like different that is endukante farmers kuda they are వాళ్ళకి చాలా they have the what we say products ఉన్నాయి, like like agriculture తోటి వచ్చినాయి. Because since this corona is going, because they're not able to market the products, right? So some కొన్ని areas నుంచి we know, like మా గ్రామ భారతి తోటి కూడా కలిసింది ఇండియాలో. So there are like some organizations, they are like they want to come to certain areas and they want to give the products. ఇప్పుడు మనకు డెలివరీ లాగా మన కర్బ్ సైడ్ పికప్ ఎట్లుంటుందో, so they are offering in certain areas, we are going to be here, we can, because అట్లన్నా మనం వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం ఈ ఫార్మర్స్ రైతులకు. సో దోస్ అట్లాంటి వాటిని కూడా మేము మార్కెట్ చేయాలని చూస్తున్నాం, లైక్ ఓకే ఓకే ఓకే. ఇప్పుడు జయంత్ గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేక్, మీరు ఆటాకి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కూడా కదా? అవునండి. what kind of actions are going on with Tata? I think this year మనకి పెద్ద ఈవెంట్ జరిగేది, కానీ right now I think uncertainty, we don't know when that's going to happen, I guess. So అంటే what is going on there? ఆటా కాన్ఫరెన్స్ మాది ఎల్ఏలో జూలై 4th, 5th, 6th జరిగేది ఉండండి. సో అక్కడ హోటల్స్, కన్వెన్షన్ సెంటర్ బుక్ చేశాము, హోటల్ రూమ్స్ అవన్నీ రిజర్వ్ చేశాము. కానీ ఈ కరోనా వైరస్ తోటి దాన్ని పోస్ట్పోన్ చేసి తర్వాత లేటర్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ చెయ్యాలి అంటని ఇప్పుడు ఉన్నది ఆలోచన ఉన్నది. సో దాని కొరకు రెగ్యులర్ గా మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ తోటి బోర్డ్ మీటింగ్స్ 2-3 సార్లు అయినాయి ఈ మధ్యన. ఆ కాన్ఫరెన్సే కాకుండా కాన్ఫరెన్స్ కొంచెం పక్కకు పెట్టి ఈ కరోనా వైరస్ లో ఎస్పెషల్లీ యుఎస్ లో ఉన్న వాళ్ళకు ఎటువంటి హెల్ప్ అవసరం అని. సో మీరు ఇప్పుడు టీడీఎఫ్ ఆర్గనైజేషనే కానీ వేరే తెలుగు ఆర్గనైజేషనే కానీ ఆర్గనైజేషన్ అందరు కలిసి ఆటా కూడా కలిసి మనము ఎలా హెల్ప్ చేయగలుగుతాము. వన్ ఆఫ్ ది థింగ్స్ ఏమవుతుందంటే ఇప్పుడు ఇండియా నుండి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇక్కడ స్టక్ అయ్యారు, వాళ్ళకు మెడికేషన్స్ లేవు, వాళ్ళ మెడిసిన్స్ అయిపోతున్నాయి కదా. సో మాకు ఒక టీం చేసి
హాటా మెడికల్ హెల్ప్ అని ఒక ఈమెయిల్ చేసి ఇచ్చాము అందరికి, ఫ్లైయర్స్ పంపించాము. సో ఎవరైనా కానీ ఆ ఈమెయిల్ కు వాళ్ళు ఈమెయిల్ పంపిస్తే విత్ ఇన్ 24 hours మా టీం, ఆటా టీం నుండి ఒక డాక్టర్ వాళ్ళకు రీచ్ అవుట్ అయ్యి ఆటా మెడికల్ హెల్ప్ ఈమెయిల్ కు రీచ్ అవుట్ అయితే, ఈమెయిల్ పంపిస్తే విత్ ఇన్ 24 hours వాళ్ళు రీచ్ అవుట్ అయ్యి వాళ్ళకున్న అవసరం ఒకవేళ టెలిమెడిసినా లేకుంటే ప్రిస్క్రిప్షనా కావాలా అని చేస్తున్నాము. ఆటా బోర్డులో కూడా చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. మాకు షికాగో నుంచి డాక్టర్ మెహర్ మాధవరం వారు, షీఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఫ్రమ్ ఇండియా అని ఉంది, ఆపి అని ఉంది కదా, రెప్యూటబుల్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఆపిలో కూడా డాక్టర్ మెహర్ గారు చాలా యాక్టివ్గా ఉంటారు. సో షీఈస్ టేకింగ్ ద లీడర్షిప్ రోల్ ఇన్ హెల్పింగ్ దెమ్ అవుట్. ఇటువంటి మాస్క్సే కానీ దెన్ ఇన్ ఈ మెడికల్ హెల్ప్ కే కానీ ప్రిస్క్రిప్షన్ కే కానీ, సో ఇన్ కోఆర్డినేషన్ విత్ దెమ్ అటువంటివి చేస్తున్నాము. సో ఈ స్టూడెంట్స్ హెల్పే కానీ in coordination with other Telugu associations and on our own ATA. So there are quite a few charitable activities అవుతున్నాయి. సో కాన్ఫరెన్స్ గురించి కొంచెము తర్వాత దాని మీద ఫోకస్ తర్వాత చేద్దాము. ఇప్పుడైతే మనము హౌ కెన్ వి హెల్ప్ తెలుగు, ఎస్పెషల్లీ తెలుగు పీపుల్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అని దాని మీద ఫోకస్ చేస్తున్నాం. రైట్ రైట్. ఇప్పుడు మనకి మనం చేస్తున్న యాక్టివిటీస్ ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొంటూ ఎలాగ హెల్ప్ చేయాలి అని ఆలోచిస్తున్నాం. కానీ భవిష్యత్తులోకి చూస్తే, ఇప్పటి నుంచి 3 నెలలు 6 నెలల తర్వాత చూస్తే మేజర్ కన్సర్న్స్, ఎంప్లాయ్మెంట్ దగ్గర మేజర్ కన్సర్న్స్ ఉన్నాయి, ఎకానమీ దగ్గర మేజర్ కన్సర్న్స్ ఉన్నాయి. సోషల్ సైడ్ నుంచి ఆలోచిస్తే ఇమిగ్రేషన్ దగ్గర when we talk to people, many of them are concerned, especially mana side nunchi ante H1Bs మీద ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, they are all concerned about what is going to be our immigration status when the employment numbers are so bad. 3 months from now, 6 months from now, when people do start hiring, how is it going to impact ane discussions koste, meeru who is on the other side of table in a position to make some decisions like this, meeku etla kanipistundi market? What do you want to tell them about their concerns? I think ఇది ఫేజ్ పాస్ అవుతుందండి. దిస్ ఫేజ్ విల్ మూవ్ ఆన్ అండ్ వెరీ కాన్ఫిడెంట్. ఇప్పుడు ఫండమెంటల్స్ ఆఫ్ ద యుఎస్ ఎకానమీ చూస్తే ఫండమెంటల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండి. బిఫోర్ దిస్ థింగ్ హ్యాపెండ్, ఇట్స్ వాజ్ అ బూమింగ్ ఎకానమీ కదా. సో the prospects, ఇంకా it may take ఇంకో 3 months కావచ్చు. Things slowly will start getting normal. వాళ్ళు డాక్టర్ ఫౌచి అన్నట్టు అందరూ స్విచ్ లైట్ చేసినంత మాత్రాన ఒక రోజు అంతా షట్ డౌన్ అయ్యి నెక్స్ట్ డే ఓపెన్ కాకుండా స్లోలీగా ఓపెన్ అవుతుంది ఎకానమీ. అండ్ స్లోగా మనకు ఐ థింక్ విత్ ఇన్ 3 to 6 months వీ ఫీల్ కాన్ఫిడెంట్. మాకు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి కనుక ఇంపాక్ట్ ఆల్మోస్ట్ నథింగ్. ఈవెన్ కమర్షియల్ కాంట్రాక్టర్స్ కూడా చాలా బ్యాక్లాగ్ ఉంటుంది కదా. ఆ బ్యాక్లాగ్ ను మళ్ళీ దే వాంట్ టు గెట్ బ్యాక్ ఇన్ టు నార్మల్ స్టేజ్. దే వాంట్ టు పిక్ అప్ దట్ బ్యాక్లాగ్. సో ఐ ఫీల్ ఎవ్రీబడి విల్ స్టార్ట్ స్పెండింగ్ మనీ, ఈ కంపెనీస్ అన్ని. సో ఎంప్లాయ్మెంట్ కూడా చాలా బాగా మళ్ళీ వస్తుంది, పికప్ అవుతుంది. సో నేను ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు ఉన్నాను. అదే కాకుండా ఇంకా ఐటీ సర్వ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఒక 1400 బిజినెసెస్ ఉన్నాయి ఐటీ సర్వ్ ఆర్గనైజేషన్ లో. దాంట్లో ఐటీ సర్వ్ లో కూడా నేను అడ్వైజరీ డైరెక్టర్ను. దాంట్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, ఎందుకంటే ఈ ఇమిగ్రేషన్ ప్యానల్స్ రెగ్యులర్ గా అవుతున్నాయి. సో ఆ ఇమిగ్రేషన్ ప్యానల్స్ ను వీళ్ళ H1 మీద ఉన్న వాళ్ళకు ఎటువంటి ఇంపాక్ట్ అవుతుంది, వాళ్ళకు ఫ్యూచర్ లో ఎటువంటి హెల్ప్ అవసరం అవుతుందని రెగ్యులర్ ప్యానల్స్, రెగ్యులర్ మీటింగ్స్ అవుతున్నాయి. దాని తర్వాత ఇంకా ఈ ఐటీ సర్వ్ మంత్లీ మీటింగ్స్ కూడా
ఇన్ పర్సన్ అయ్యేటివి ఇప్పుడు ఆన్లైన్ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ తోటి మంత్లీ కాల్ చేస్తున్నాము. ఇంకొకటి అది చెప్పాలండి, ఈ గవర్నమెంట్ $2.2 trillion హెల్ప్ మనకు బడ్జెట్ పాస్ చేసింది కదండి, ఎస్పెషల్లీ టు హెల్ప్ స్మాల్ బిజినెసెస్. సో ఆటా తరఫున మేము పరమేష్ భీమ్రెడ్డి ఇస్ ద ప్రెసిడెంట్ అండ్ గోనేష్ భుజాల లోకల్ ఇతను ప్రెసిడెంట్ ఎలెక్ట్ కదా. సో వాళ్ళు కూడా లీడర్షిప్ రోల్ లో ఉండి మేము ఇక్కడ ఉన్న యాక్టివ్ డీసీ ఏరియాలోనే కానీ అవుట్ సైడ్ ఆఫ్ ద డీసీ ఏరియాలో ఉన్న బిజినెస్ కమ్యూనిటీ తోటి యాక్టివ్ గా ఉండి మేము కపుల్ ఆఫ్ వెబినార్స్ ఇచ్చాము ఆల్రెడీ. హౌ కెన్ స్మాల్ బిజినెసెస్ అప్లై ఫర్ దట్ లోన్? లోన్ ఎవరికైనా పేరోల్ ఇంపాక్ట్ అయితే వాళ్ళకు అది హెల్ప్ అవుతుంది. లోనే కాకుండా లో ఇన్కమ్ లో ఇంట్రెస్ట్ రేట్ లోనే కాకుండా కొన్ని గ్రాంట్స్ కూడా వస్తున్నాయి, చాలా గ్రాంట్స్. సో ఫ్రీ గ్రాంట్స్ వస్తున్నాయి. సో ఆ గ్రాంట్స్ కు లోన్ కు ఎలా అప్లై చేయాలి టు మీట్ యువర్ పేరోల్ ఆర్ టు బి ఏబుల్ టు గెట్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు రెంట్ బిల్సే కానీ యూటిలిటీ బిల్సే కానీ ఇటువంటి దాని కొరకు హెల్ప్ చేయడానికి అది గవర్నమెంట్ ఆఫ్ ద యుఎస్ చాలా మంచిగా $2.2 trillion పాస్ చేశారు కదా. సో అది చాలా హెల్ప్ అవుతుంది, ఎస్పెషల్లీ ఇండియన్ ఓన్ బిజినెసెస్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ స్మాల్ బిజినెసెస్ కదండి. సో ఆ బిజినెసెస్ ఆల్రెడీ అప్లై చేశారు. మేము బ్యాంకర్స్ తోటి రిలేషన్షిప్ పెట్టుకొని తర్వాత ఈ కంపెనీస్ తోటి తర్వాత స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ తోటి అందరు కలిసి వాళ్ళు టీమ్ లాగా చేసి మేము వెబినార్స్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము, వీడియో కాన్ఫరెన్సెస్. సో దే ఆర్ అప్లయింగ్ ఫర్ ద లోన్స్ అండ్ ప్రాసెస్ అవుతున్నాయి. ఆ బ్యాంక్ లో కూడా లోకల్ కమ్యూనిటీ బ్యాంక్స్ తోటి ఎక్కువ అయితే కొంచెం మనకు ఈజీగా ప్రాసెస్ అవుతుందని కమ్యూనిటీ బ్యాంక్స్ ని ఎంకరేజ్ చేస్తున్నాము. సో అటువంటిది. సో as part of ATA organization, there are a lot of things going on also. సో మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇప్పుడు స్మాల్ బిజినెసెస్ ఆ లోన్ కి అప్లై చేసుకునే ఆ ప్రాసెస్ ఎలా ఉంది? కంఫర్టబుల్ అనిపిస్తుందా మీకు, లేదా ఇట్స్ రీజనబుల్లీ వెల్ ఆయిల్డ్ అనిపిస్తుందా? అది ఇనీషియల్ గా కొంచెం కంబర్సమ్ ఉండండి. ఇనీషియల్ గా గవర్నమెంట్ కూడా ఒకటేసారి పాస్ చేసింది, ఇవన్నీ రూల్స్ వచ్చినాయి, కానీ ఆ ప్రాసెస్ లాజిస్టికల్ ప్రాసెస్ సెటప్ కావడానికి టైం పడుతుంది కదా. సో ఫస్ట్ వీక్ 10 days కొంచెము పీపుల్ వర్ వెరీ కన్ఫ్యూజ్డ్. ఎవరితోటి వెళ్తే నేను చాలా మంది కంప్లైంట్ చేసేవారు, నేను బ్యాంక్ ఆఫ్ అమెరికా తోటి అప్లై చేశాను లోను, వాళ్ళు నాకు స్టాటస్ ఇస్తలేరు, చెప్తలేరు అని. సో తర్వాత ఇప్పుడు ఏమింటున్నామంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుండి కొంచెం ప్రాసెస్ స్ట్రీమ్ లైన్ అవుతుంది, లోన్స్ శాంక్షన్ అవుతున్నాయి, మనీ కూడా వస్తున్నది, అలొకేట్ అవుతుందని. సో ఐ థింక్ యాజ్ థింగ్స్ మూవ్ ఆన్ వాళ్ళు కూడా థింగ్స్ ఆర్ కొంచెం టైం అవుతుంటే సాఫ్టింగ్ అయ్యి స్ట్రైట్ ఫార్వర్డ్ అవుతున్నాయి. మాకు ఇంకా కొన్ని చాలా లా ఫర్మ్స్ తోటి అకౌంటింగ్ ఫర్మ్స్ తోటి వాళ్ళు డీటెయిల్ గా ఇచ్చారు 25 points ఎలా లోన్స్ కి అప్లై చేయాలని. సో అటువంటి వాళ్ళ అవుట్ సైడ్ ఈ ఫైనాన్షియల్ కంపెనీస్ కు అకౌంటింగ్ కంపెనీస్ తోటి కోఆర్డినేట్ చేసి ఆటా ఈస్ హెల్పింగ్ దెమ్ అవుట్. ఓకే. ఎందుకంటే లాస్ట్ టైం నేను విన్నప్పుడు ఈ లోకల్ బ్యాంక్స్ అన్నారు మీరు, నాకు లోకల్ బ్యాంక్స్ డిడ్ నాట్ నో హౌ దీస్ థింగ్స్ వర్ రన్నింగ్ అవుట్. బట్ ఐ థింక్ మీరు అన్నట్టుగా ఫస్ట్ 1 week 10 days ఆ ఇనిషియల్ పీరియడ్ లో ఆ హికప్స్ ఉంది. ఐ థింక్ ఇట్ హస్ గాటన్ స్మూతర్ రైట్ నౌ. అవునండి. అందుకే కొంచెం మేమేం చేస్తాం, కమ్యూనిటీ బ్యాంక్స్ అయితేనేమో వాళ్ళకు చిన్న బ్యాంక్స్ కదా, వాళ్ళకు స్మాల్ బిజినెసెస్ తోటి ఈజీ అవుట్ రీచ్ ఉంటుంది, మనకు బ్యాంక్ మేనేజర్ తెలిసి ఉంటుంది, ఈజీగా వస్తుందని కమ్యూనిటీ బ్యాంక్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాము స్మాల్ లోన్స్ కు. బ్యాంక్స్ కూడా ఇన్సెంటివ్ కదండి, వాళ్ళు లోన్స్ ఇస్తే వాళ్ళ గవర్నమెంట్ ఈజ్ ఆఫరింగ్ దెమ్ గుడ్ ఇంట్రెస్ట్ రేట్. సో వాళ్ళు కూడా ఇట్స్ బెనిఫిట్ ఫర్ ద బ్యాంక్స్ టు ప్రాసెస్ ఇట్ క్విక్లీ వాళ్ళు లోన్స్. అందుకే ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేసి చాలా మటుకు ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది, ఆన్లైన్ ప్రాసెస్ లో అప్లై చేయొచ్చు. ఓకే. ఇప్పుడు కొంచెం పర్సనల్ అండ్ లైటర్ టోన్ కి మారదాం అనుకుంటున్నాను, ఏమనుకోకపోతే. ఇప్పుడు 3 వారాల నుంచి ఇంట్లోనే ఉన్నా అంటున్నారు కదా,
మీరు ఇన్నాళ్ళు మిస్ అయింది ఏమైనా చేశారా లాస్ట్ 3 వారాల్లో? అయితే అంటే తను నేను చెప్తాను. యూజువల్ గా చెప్పండి. చాలా కష్టము వెన్ను ఇంట్లో ఉండాలంటే. అవును. ఇట్ ఈస్ వెరీ హార్డ్. బట్ తను డిసిప్లిన్ పెట్టుకున్నాడు బేసికలీ. సో డూయింగ్ లైక్ వర్క్ చేయడం అండ్ ఈవినింగ్ రన్నింగ్, ఎక్సర్సైజ్. రన్నింగ్ చాలా ఇష్టం తనకి. సో డెఫినెట్లీ గోస్ ఫర్ రన్ అండ్ వాక్ ఎవ్రీ డే అండ్ స్టెప్స్ అట్లా కౌంట్ చేసుకుంటాడు. అండ్ ఆల్సో నేను చాలా రోజుల నుంచి ఐ వాస్ ట్రయింగ్ లైక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ప్రాణాయామం అట్లాంటివి చేయడం ఇంపార్టెంట్ అని చాలాసార్లు అనేదాన్ని. యోగా, వాట్ ఎవర్ దీస్ 2 things. కానీ ఎప్పుడు హీ నెవర్ ట్రై దోస్. బట్ ఈ లాక్డౌన్ పుణ్యమా అని ఈ ట్రై చేస్తున్నాడు కూడా అది. సో దట్ ఈస్ డెఫినెట్లీ ఏ ప్లస్. అండ్ నేను ఇమ్యూనిటీ కోసం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొన్ని హెల్తీ డిషెస్ ఆర్ కాషాయం అంటారు కదా మార్నింగ్ లేచి అవి కూడా టచ్ వుడ్ తను తాగుతున్నారు, పిల్లలు కూడా తాగుతున్నారు. సో దిస్ ఆల్ వుడ్ నాట్ హావ్ హ్యాపెండ్. స్మూదీ అని పేరు పెట్టేసేయండి, కషాయం అనకుండా స్మూదీ అంటే కొంచెం యమ్మీగా అనిపిస్తుంది. పెరుగుతుంది, మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది అని ఎగ్జాక్ట్లీ సేల్స్ పిచ్ అంతా కూడా. Trying to do some discipline in our day to day. And also కొంచెం ఎప్పుడు మామూలుగా అయితే ఏదో ఫాస్ట్ చేయడం అంటే అలవాటు అయిపోయింది. కానీ విత్ దిస్ లాక్డౌన్ ట్రైంగ్ టు డూ సంథింగ్ హెల్దీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా, హెల్దీ కుకింగ్. 1 meal should be healthy meal and 1 meal regular meal లాగా అట్లా చేయడం. But definitely like all 4 staying in one home. Touch wood. పిల్లల వాయిస్ పిల్లలు కూడా ఇక్కడే ఉంటున్నారండి. ఇది శివాని 23, మా కూతురు వరుణ్ 21. సో వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారు. శివాని ఇక్కడ జాబ్ చేస్తుంది, వరుణ్ ఏమో కాలేజ్ వెళ్తున్నాడు కనుక వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి సెమిస్టర్ మొత్తము. సో నలుగురు ఇక్కడే ఉంటున్నాము. సో మాకు ఈ బోర్ కొట్టడానికి కొంచెం వర్కౌట్ చేయాలంటని కొన్ని ఫిట్నెస్ క్లబ్స్ ఛాలెంజెస్ లాగా ఉన్నాయండి. కొన్ని కపుల్ ఆఫ్ వాట్సాప్ గ్రూప్స్. ఆటా ఫిట్నెస్ ఛాలెంజ్ అని వాట్సాప్ గ్రూప్ ఉంది. సో దాంట్లో ఏంటంటే ఎవ్రీ డే మనం దానిలో ఉన్న ఒక 50 members పార్టిసిపేట్ చేస్తున్నాము. ఎవ్రీ డే వీ హ్యావ్ టు డూ అట్లీస్ట్ 10,000 steps. సో ఎవరన్నా 10,000 యావరేజ్ పర్ వీక్ 70,000 steps చేయాలి. ఎవరైనా చేయకపోతే వాళ్ళు $25 పెనల్టీ కడితే ఆ $25 చారిటబుల్ ఆర్గనైజేషన్స్ కు మేము ఖర్చు పెడుతున్నాం. That's funny. Highly motivational అది. సో అదొకటి. దాన్ని ఇంకా ఇంటర్నల్ కాంపిటీషన్ కూడా బాగా వస్తుంది. పోస్ట్ చేస్తుంటారు వాళ్ళు, నేను 10,000, నేను 20,000 steps, కొందరు 30,000 steps. సో ఒకరిని చూసి ఒకరికి మోటివేషన్ వస్తుంది. గుడ్. మేమంతా ఇక బేకింగ్ అంటే వంటలు కొంచెమే చేస్తుంటాం కానీ బేకింగ్ మీద ఇంట్రెస్ట్ చూపించి అవన్నీ చేయాలి జరుగుతున్నాయి ప్రస్తుతానికి. ఎలా వస్తున్నాయి అవన్నీ మాట్లాడట్లేండి కానీ కొన్ని వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి, పిల్లలు తినేస్తున్నారు. బట్ నాట్ గోయింగ్. కొత్త వంటలు చేస్తున్నారా అండి మీరేమన్నా? అంటే వంటలు అలవాటే, ఈ కేక్ బేకింగ్ ఇవన్నీ అంతగా అలవాటు లేదనమాట. ఇక్కడ నేర్చుకుంటున్నా. సో కొన్ని హిట్ అండ్ మిస్. పిల్లలు కూడా చాయిస్ లేదు ఇప్పుడు. బయటికి వెళ్ళి ఇది వద్దులే వేరే తీసుకుందా అంటే బయటికి వెళ్ళి తీసుకోవడానికి ఏం లేదు అంటున్నాం కదా. చాయిస్ కూడా లేదు వాళ్ళకి. దే హ్యావ్ టు ఈట్ ఇట్. కొంచెం డిఫరెంట్ అమెరికన్ డిషెస్, కేక్స్ అటువంటివి. పిల్లలు ఇంట్లో ఉంటున్నారంటే వాళ్ళు ఇండియన్ ఫుడ్, ఎప్పుడు ఇండియన్ ఫుడ్ అంటే కంటిన్యూస్ గా తినలేరు కదా. అవును. వాళ్ళది కూడా స్కూల్స్ ఆన్లైన్ అవుతున్నాయి ఇప్పుడు. అండ్ ఇట్స్ ఎ టఫ్ థింగ్ ఫర్ పేరెంట్స్ అవుట్ దేర్. అందరూ ఇళ్లలో ఉన్నారు అన్న మాటే కానీ మీరు ఇందాక అన్నట్టుగా ఆన్లైన్ మీటింగ్స్ అవన్నీ ఎక్కువ అవుతున్నాయి పేరెంట్స్ కి. అట్ ద సేమ్ టైమ్ కిడ్స్ ఆర్ ఫేసింగ్ హ్యావ్ టు డూ దిస్ ఆన్లైన్ క్లాసెస్ ఇన్ స్కూల్స్. సో యు ఆర్ డూయింగ్ మోర్ దాన్ 2 full-time jobs at home. Overall, that's also understandable at the situation. So before I end, is there anything that you want to convey to the community? ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ లో నేను అక్కడ చెప్పినట్టుగా ఏంటంటే అందరూ వచ్చి
ఎవరైనా వచ్చి మాట్లాడొచ్చు. ఎవరు మాట్లాడదాం అనుకున్నా, ఎవరికి ఎక్స్ప్రెషన్ ఉన్నా, ఎవరి దగ్గర గుడ్ న్యూస్ ఉన్నా, బ్యాడ్ న్యూస్ ఉన్నా, ఎనీథింగ్ జస్ట్ బ్రింగ్ ఇట్ టు అస్ ఇఫ్ యూ వాంట్ టు షేర్. piluputv@gmail.com అని ఈమెయిల్ పంపించండి. And just express yourself, and if you want to talk to anybody who is watching this, just let us know. So అందుకే అడుగుతున్నా, మీరు అంటే in the position that you are in, is there something that you want to convey to the community to allay any concerns that they have, and give out a friendly tone? అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు పిలుపు టీవీ అండి. యు ఆర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ సర్వీస్ టు ద కమ్యూనిటీ. చాలా బాగుంటుంది. కానీ మనం అందరూ కమ్యూనిటీ అంతా గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే, ఇది ఒక ఫేజ్. ఇది ఓవర్ ద ఇంకో 3 months తర్వాత వెళ్ళిపోతుంది ఇది. సో మనము కొందరితో మాట్లాడుతుంటే అబ్బా బోర్ కొడుతుందన్న, డిప్రెసింగ్ ఉన్నది అట్లా అని కొందరు అంటున్నారు. సో అందరూ అట్లా డిప్రెస్ కాకుండా యాక్టివ్ గా ఈ టైం ఫ్యామిలీ తోటి స్పెండ్ చేసి, కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ చేసి, ఇంట్లో ఒక ట్రెడ్మిల్ ఏదో ఉంటే వాకింగ్ అయినా, ఇంట్లో అయినా కొంచెం బయటికి కూడా వెళ్ళి కమ్యూనిటీ నేబర్హుడ్ లో చేస్తే కొంచెము నీకు ఫ్రెష్గా ఉంటుంది. యూ ఫీల్ బెటర్. సో అటువంటివి చేయాలని కమ్యూనిటీకి ఇట్స్ ఎ గుడ్ అడ్వైజ్. అంటే నేను వదులుతున్నా. మేము ఇంకొకటి ఏంటంటే, మాకు ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ ఎప్పటి నుంచో వాళ్ళందరూ జూమ్ తోటి మేము ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తున్నాము వన్స్ వీక్. అటువంటివి కొన్ని మా ఫ్యామిలీ తోటి రెగ్యులర్ జూమ్ కాన్ఫరెన్స్, ఒక 20 మంది మా ఫ్యామిలీ డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉన్నారు ఇక్కడ ఇండియాలో. సో వాళ్ళతో రెగ్యులర్ గా జూమ్ కాన్ఫరెన్స్ కాల్ చేయడము, అటువంటివి వీఆర్ స్టిల్ ఇన్ టచ్ విత్ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా కానీ అట్లా టచ్ లో ఉండుకుంటా మీరు చేస్తుంది. బర్త్డేస్ అన్ని వర్చువల్ బర్త్డేస్ అవుతున్నాయి, కేక్ కటింగ్స్ అవుతున్నాయి, అటువంటివి. అన్ఫార్చునేట్లీ కేక్ టేస్ట్ చేయడానికి లేదు, కానీ వీఆర్ గ్లాడ్ దట్ వీ హ్యావ్ ద టెక్నాలజీ at least to meet everybody. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. కవిత గారు, మీ కామెంట్స్ కావాలి. మెయిన్ బేసికలీ మనకు స్టే హోమ్, బీ సేఫ్ అనే కాన్సెప్ట్ అయితే తప్పకుండా పాటించాలని అంటున్నాను. జస్ట్ నేనున్న గ్రూప్స్ వల్ల లైక్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ ఇట్లా వస్తున్నాయి. స్టిల్ పీపుల్ ఆర్ గోయింగ్ అవుట్. అవసరం ఉన్నా లేకున్నా కూడా కొంచెం లైక్ హోమ్ డిపోలు ఇట్లా చెట్ల కోసం అని, దీనికోసం అని అవసరం లేని వాటికి కూడా వెళ్తున్నారు. సో మై స్ట్రాంగ్, ఎందుకంటే ఫర్ ఎ రీజన్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ లాక్డౌన్, లైక్ ఎందుకంటే like more split కావద్దు, more numbers, we don't want these numbers to grow కదా. సో అది నివారించాలంటే డెఫినెట్ గా ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు బి స్టే హోమ్ అండ్ బీ సేఫ్. ఏదైనా అవసరం అయితే దేర్ ఆర్ గ్రూప్స్ వేర్ అందరము ఈ నేబర్హుడ్ లో 10 మంది అదే గ్రాసరీ స్టోర్ వెళ్ళే బదులు ఇన్ దిస్ మా నేబర్హుడ్ లో వి ట్రై టు డూ, వీఆర్ గోయింగ్ టు దిస్ స్టోర్. ఇఫ్ ఏదైనా అవసరం వచ్చి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వి జస్ట్ పుట్ ఇన్ అవర్ వాట్సాప్ గ్రూప్ ఇన్ అవర్ నేబర్హుడ్, ఈ స్టోర్కి వెళ్తున్నాం, మీకు ఏదైనా కావాలంటే విల్ పిక్ ఇట్ అప్ అండ్ డ్రాప్ ఎట్ యువర్ డోర్ అని. సో అట్లాంటివి చేస్తే వీళ్ళు తక్కువ నంబర్స్ బయటకు వెళ్తాయి కదా అట్లా అని. సో డెఫినెట్లీ యూటిలైజ్ ఆఫ్ దిస్ టైమ్. డోంట్ ఇది సచ్ ఏ డిప్రెషన్, సచ్ ఏ బ్యాడ్ టైమ్ అని అనుకోవద్దు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ యూ కెన్ డూ ఎట్ హోమ్. చాలా లైక్ యూ కెన్ ఇన్వెంట్ లైక్ వాట్ ఎవర్ యూ మిస్డ్ లెర్నింగ్, try to do those things like meditation e gaani, pranayam e gaani, like dance e gaani, whatever you want to learn, music e gaani, because there is online music and everything, everything, there is so much stuff you can learn and do. And there are so many these organizations also where you don't know about them. This is time you can learn about those organizations, how you can help them, how you can support them, and be vice versa basically. సో ఇక్కడే కాదు, బ్యాక్ హోమ్ కూడా వీఆర్ ట్రైంగ్ టు హెల్ప్ కదా. సో విల్ బి కనెక్టెడ్, లైక్ స్టేయింగ్ హోమ్ అండ్ బి, మనం హెల్తీగా ఉంటే వేరే వాళ్ళకి చెయ్యొచ్చు. సో అన్ఫార్చునేట్లీ లైక్ మాకు ఇప్పుడే జస్ట్ వాస్ గెటింగ్ టెక్స్ట్ మెసేజ్ ఇన్ మై ఫోన్. మాకు ఐఎమ్ ఫ్రమ్ సిబిఐటి, మై ఇంజనీరింగ్. సో అందులో నుంచి మాకు క్లాస్మేట్, హీ వాస్ గోయింగ్ త్రూ సమ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ హియర్.
And we were thinking this is a very bad time where we can't see him and all. He fought very bravely. Chandrolu, just now he passed away. So like, Oh, I'm so sorry. yeah, So there's so sorry to many hear things, that. like we have to see because his wife can't come from India. Oh, I'm so sorry. Yeah, so these are the, itlandi kaagudadu, where, we can't go and help and all. But we already looked into friends under Gashi, a very good group of friends are there. So looked into other stuff, but but still it is not something like this. A funeral and it is very bad situation where people they can't do. They have to do direct cremation. Mhm. లేదు బట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయింది ఇప్పుడే సో జస్ట్ Yeah, it is unfortunate. yeah, TDF నుంచి కూడా wanted to do a success party but because of this thing yeah, we did TDF 20 years conference చేసినాం last time November లో. So Mhm. and then January లో నుంచి we are thinking to do a success party for all the local volunteers and sponsors who made this event happen successfully within a very short time. Like చాలా మంది కష్టపడ్డారు. So వాళ్ళ కోసం I wanted to do, but unfortunately because of these things going on, it is being still delayed. And there are so many things like organization parampara ఎన్నో ఉన్నాయి చెయ్యాలన్నాయి. I'm So sure they will understand. yeah, so Yeah, good. there will be that, but we'll be in touch. And thank you for Pilpu TV and for giving this opportunity to talk to you all and doing a great program. చాలా మంచి programs ఉన్నాయి Pilpu TV. Like థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడారు, తెలియని విషయాలు మాట్లాడారు. మీరు చేస్తున్న యాక్టివిటీస్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి. పిలుపు టీవీ ప్రేక్షకులు కూడా విజ్ఞప్తి, ఇప్పుడు కవిత గారు మాట్లాడినట్టుగా, జయంత్ గారు మాట్లాడినట్టుగా మన ఇళ్ళకు కాకుండా ఇంటి బయట చాలా మందికి ఎన్నో అవసరాలు ఉన్నాయి. వాళ్ళ అవసరాలు మనం అవకాశంగా తీసుకుని మనం టీడీఎఫ్ ద్వారా అయినా సరే, ఆటా ద్వారా అయినా సరే ఏం చేయగలిగితే అది మన సైడ్ నుంచి మనం చేద్దాం. వాళ్ళు పడుతున్నంత కష్టం మనం పడకపోయినా మనతోటి మనం కష్టం పడితే వాళ్ళ సహాయంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళు ఏ మెసేజ్ పెడుతున్నారో చూసి మనం చేయాల్సిన మనం కర్తవ్యం చేద్దాము. టైటిల్స్ చెప్పినట్టుగా సర్వే జన సుఖినో భవంతు. చాలా థ్యాంక్ యూ అండి.